ఆడ నిలబెట్టినాడు. మాది జగనగర్ మాది. ఆడ షాప్ కాడ మేము మాదే షాప్, చికెన్ షాప్. అంకిత. ఆడ ముందు పోయి అన్న పాస్ వచ్చిన ఆడ ఆవిడ అందరిని పిలిపించి కొట్టినాడు. ఎంతమంది? ఒక 10 మంది పైన వచ్చినారు. అలా వంకుంది. వంక వారా అంత ముందు పోయమన్నా. బోర్డు కాడ పోస్తుంటే అంత ముందు పోయప్పని వచ్చినాడు. దుబారు తిప్పినాడు. చంపక పెట్టుకోవచ్చు. వాడు ఫోన్ చేసి అందరిని పిలిపించారు. మాకు తెలియదు వాళ్ళ పేర్లు కదా. ఒక 10 మంది వచ్చారు. వాడు నేను కొట్టినాడు, నన్ను తొక్కినాడు బాగా. మా కొడుకుని ఇంకో కొడుకుని అందరినీ కొట్టినా. నా పేరు చింటూ. మేము శాంతినగర్ బోర్డు దగ్గర వంక ఉంది. ఒక వంక దగ్గర మాకు చికెన్ సెంటర్ ఉంది. మా చికెన్ సెంటర్ దగ్గర నేను లేను, మా డాడీ మా అన్న ఉన్నాడు. ఎవరో అతను తాగి వచ్చి అక్కడ చికెన్ షాప్ దగ్గర మా బోర్డు దగ్గర పాస్ పోస్తా అంటే అక్కడ అతను మా డాడీ వచ్చి ఇక్కడ పోయేద్దప్ప అంటే వచ్చి ఎట్లా అంటే అట్లా గలీజ్గా వల్గర్గా మాట్లాడినాడు. వచ్చినాడు. మరి మేమంతా వచ్చాలకి ఎవరికో అందరికీ ఫోన్లు చేసినాడు. ఎవరో గంజాయి బ్యాచ్ అంతా నన్ను, మా నాన్నని, మా అన్నని, మా తమ్ముడిని అందరినీ కొట్టాడు. మా ఫ్రెండ్ వస్తే వాడిని రాయితో కొట్టేసినాడు. 10 నిమిషాలు కళ్ళు తిరిగి పడిపోయినాడు, లేదు చనిపోయినాడు అనుకున్నాము. మరి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి నీళ్ళు పోసి ఆ పిల్లోని చూస్తే కొద్దిగా బాగున్నాడు, ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు. మరి నన్ను వచ్చిన వాళ్ళ నుంచి అప్పటి నుంచి నిన్ను చంపుతా మిమ్మల్ని అని బెదిరిస్తున్నాడు. ఏం తప్పు చేసినామన్నా, మేము అడిగిండే తప్ప అని అడిగితే నిన్ను చంపుతా అని బెదిరిస్తున్నారు అంతా వచ్చి. మా డాడీకి వచ్చి ఇక్కడ తలకి కొట్టినారు, ముక్కులో బ్లడ్ వస్తుంది. నా ఫ్రెండ్కి వచ్చి వాడు ముందే షుగర్ పేషెంట్, బాగలేదు, వానికి ఇప్పుడు సీరియస్గా ఉంది, ఇక్కడ పెద్ద ఆసుపత్రిలో ఉన్నాడు. ఏం లేవు. ఎవరో మాకు తెలియదు వాళ్ళు. అక్కడ ఎవరో అతను వచ్చినాడు, పాస్ పోయేద్దా అని అంటే మా నాన్న అక్కడ అతను వచ్చి నీదేంది అని అంత గలీజ్గా మాట్లాడినాడు. ఇప్పుడు పెడతామా? సార్ వాళ్ళు వచ్చినారు, ఇప్పుడు పోయి కేసు పెడతాం.